నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో చూసుకుంటే కానీ కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కానీ సోషల్ మీడియా వేదికగా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కొంతమంది ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొంతమంది ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి భారతదేశానికి సపోర్ట్ చేసేవారే లేరని అయితే నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ కొంతమంది చేయడం వల్ల మిగతా భారతీయ సమాజం మీద కూడా ఈ యొక్క ప్రభావం పడుతుంది అనమాట. కొంతమంది ఇరాన్ గెలుస్తుంది, అమెరికాను సర్వనాశనం చేస్తుంది, కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కూడా పూర్తిగా నాశనం చేస్తుందని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే మరికొంతమంది ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ను పూర్తిగా సర్వనాశనం చేస్తాయని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఉన్న వాస్తవాల గురించి అయితే కొంతమంది మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నా. ఎవరు ఎలా పోతే మనకెందుకన్నా, మనము కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చాము. ఈ దేశాల నాశనం కోరుకుంటే మనకేమొస్తుంది? కువైట్ దేశం కూడా చాలా స్పష్టంగా చెప్పిందనమాట. ఇరాన్కు ఎవరైనా సపోర్ట్ చేస్తే అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రవాసులైతే కానీ కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. కువైట్ దేశానికి సంబంధించిన కువైటీ పౌరులే హిజ్బుల్లా గ్రూపుకు వాళ్ళు అనుకూలంగా, ఇరాన్కు అనుకూలంగా వాళ్ళు ప్లాన్లు చేస్తూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగిందన్న. ప్రవాసుల విషయంలో కువైట్ కూడా అంత తేలిగ్గా తీసుకోదన్నమాట. ఎవరైతే కామెంట్లు చేస్తూ ఉన్నారో మీ కుటుంబాల గురించి ఆలోచించండి. దేశానికి వచ్చాము, ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటి దగ్గర ఉన్న కుటుంబ సభ్యులు కంగారు పడుతూ ఉన్నారు, ఏం జరుగుతుందా అని చెప్పేసి. వారికి ధైర్యం చెప్పేసి ఇది మానేసి ఇజ్రాయిల్ కానీ ఇరాన్ కానీ సపోర్ట్ చేసుకుంటా సోషల్ మీడియాలో ఈ గొడవలు అయితే మానేయండి అన్న. ఒకరు మాట్లాడతారు యుద్ధం ఇజ్రాయిల్, అమెరికా మొదలు పెడితే ఇరాన్ ముగిస్తూ ఉందని చెప్పి, మరికొంతమంది మనం చూసుకుంటే కానీ అమెరికా వాడు ఇరాన్ను ఏమీ పీకలేడని చెప్పేసి ఇలా రకరకాల వ్యాఖ్యలు అయితే కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఒక్కసారి ఆలోచించండి, భారతదేశానికి సంబంధించిన నిజమైన భారతీయుడు ఎవరైనా కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉంటే కానీ ఇరాన్కు కానీ ఇజ్రాయిల్కి కానీ అమెరికాకు కానీ సపోర్ట్ చేయడం అన్నమాట. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. మేము తటస్థంగా ఉన్నాము, ఎవరికి మద్దతు ఇవ్వలేదు. ఇజ్రాయిల్ మాకు మిత్రదేశమే, ఇరాన్ మాకు మిత్రదేశమే. ప్రస్తుతానికి దౌత్య మార్గాల ద్వారా, శాంతి మార్గాల ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగిందనమాట. కానీ ఇవేవి పట్టించుకోకుండా భారతదేశానికి సంబంధించిన ప్రకటనకు వ్యతిరేకంగా, కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా కొంతమంది కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కానీ ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఎవరైతే ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పేసి కువైట్ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.